శ్రీ నారసింహ శతకం మొదటిది. శ్రీమనోహర సురాచిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కుంకంజనేత్ర కిరణ్య కశ్యపాంతక శూర సాధురక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస స్వర్వేష క్షీరసాగర శాయి కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగల చారు శ్రీచందనాగరు చర్చితాంగ కుండ కుంపళదంత వైకుంఠధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకం రెండవది. పద్మలోచన సీస పద్యముల్నీ మీద జెప్పబూనితినయ్య చిత్తగింపు గణయతి ప్రాస లక్షణము జౌడగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం భరసి చూడలేదు శాస్త్రీయ గ్రంథముల్ చదవలేదు నీకటాక్షంబున నేరచించెదగాని ప్రజ్ఞనాయదిగాదు ప్రస్తుతింప దప్పుగలిగిన సద్భక్తి తక్కువౌనే చెరకునకు వంకపోయిన చెడునె తీపు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకంలో మూడవది. నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జాలములన్నీ దోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత బలువైన రోగముల్ పాపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంగముల సంహరింపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధరుమవచ్చు బలిరనేని మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకము నాలుగవది. ఆది నారాయణాయనుచు నాలుక తోడ పలుక నేర్పిన వారి పాదములకు సాష్టాంగముగను నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించెదనయ్య బహువిధముల ధరణిలో నరులెంత దండి వారైనను నిన్నుగానని వారినే స్మరింప మేము శ్రేష్ఠుల మనుచు మిదుకుచుండడి వారి చింత చేరగబోను శేషశయన పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుడను సుమీ దాత్రిలోన భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకము ఐదవది. ఐశ్వర్యములకు నిన్ననుసరింపగలేదు ద్రవ్యమిమ్మని వెంట తగులలేదు కనకమిమ్మని చాలా కష్టపెట్టగలేను పల్లకిమ్మని నోట పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొలువగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలగలేదు పశుల నిమ్మని పట్టు పట్టలేదు నేను గోరినదొక్కటే నీలవర్ణ చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకము ఆరవది. మందుండనని నన్ను నింద చేసిననేమి నా దీనతను చూసి నవ్వనేమి దూరభావము లేక తూలనాడిననేమి ప్రీతి సేయక వంక బెట్టనేమి కర్కసంబుల పలికి వెకిరించిననేమి తీవ్ర కోపము చేత తిట్టనేమి హెచ్చు మాటల చేత సెమ్మెలాడనేమి చేరదా పటగేలి చేయనేమి కల్పవృక్షంబు వలె నీవు కలగనింకా ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకము ఏడవది. చిత్తశుద్ధిగా నీకు సేవ చేసెదగాని పుడమిలో జనుల మెప్పులకు గాదు జన్మ పావనతకై స్మరణ చేసెదగాని సరివారిలో ప్రతిష్టలకు కాదు
ముక్తి కోసము నేను మ్రొక్కి వేడెద కాని దండి భాగ్యము నిమిత్తంబుగాదు. నిన్ను పొగడగ విద్య నేర్చితినే కాని కుక్షి నిండెడు కోటి కొరకుగాదు. పారమార్థికమునకునే పాటు పడితి కీర్తికి నపేక్ష పడలేదు కృష్ణవర్ణ. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకం 8. శ్రవణరంధ్రములని సత్కథలు పొగడంగా లేశమానందంబులేనివాడు. పుణ్యవంతుల నిన్ను పూజ చేయగ చూసి భావమందుత్సాహపడనివాడు. భక్తవర్యులు నీ ప్రభావముల్ పొగడంగా దత్పరత్వము లేక తలగువాడు. తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు. వసుధలో నెల్ల వ్యర్థుండు వాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమత నొంది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకము 9. గౌతమి స్నానాన కడదీరుదమటన్నా మునసి చన్నీళ్ళలో మునగలేను. తీర్థయాత్రల చేత కృతార్థుడౌదమటన్నా పడలినే మంబులే నడవగలేను. దాన ధర్మముల సద్గతిని చెందుదమన్నా ఘనముగా నా యొద్ద ధనము లేదు. తపమాచరించి సార్థకము పొందుదమన్నా నిమిషమైన మనస్సు నిలుపలేను. కష్టముల కోర్వ నా చేత కాదు నిన్ను స్మరణ చేసెదనా యథాశక్తి కొలది. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకము 10. అర్తివాండ్రకు నీకు హాని చేయుట కంటే దెంపుతో పసనాభి దినుట మేలు. ఆడబిడ్డల సొమ్ము అపహరించుట కంటే బండగట్టుక నూతి బడుట మేలు. పరుల కాంతల బట్టి బలిమిగూడుట కంటే బడబాగ్ని కీలలా పడుట మేలు. బ్రతక జాలగ దొంగ పనులు చేయుట కంటే కొంగుతో ముష్టెత్తు కొనుట మేలు. జలజదల నేత్ర నీ భక్త జనులతోడి జగడమాడెడు పని కంటే జావు మేలు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకం 11. గార్ధబంబునకేల కస్తూరి తిలకంబు మార్కటంబునకేల మలయ జంబు శార్దూలమునకేల శర్కరా భూపంబు నూకరంబునకేల చూత ఫలము మార్జాలమునకేల మల్లె పువ్వుల బంతి గుడ్ల గూబలకేల కుండలములు మహిషానికేల నిర్మలమైన వస్త్రముల్ బక సంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన చేసడి దుర్జనులకు మధురమైనట్టి నీ నామం మంత్రమేలా. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దృష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకము 12. పసరంబు మంజైన వసుల కాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు తనయుడు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చెదరిన సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు దంతి దష్టైన మా వంతు తప్పు ఇటి తప్పులెరగక ఇచ్చవచ్చినటులా మెలగుదొరిప్పుడి యువన జనులు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస
దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకము 13వది. కోతికి జలతారు కుళ్ళాయి ఏటికి విరజాజి పూదండ విధవకేలా ముక్కిడి తొత్తుకు ముత్తెంపు సత్తేలా నద్దమేమిటికి జాత్యందునకును మాచకమ్మకు నేల మౌక్తిహారముల్ క్రూర చిత్తునకు సద్గోష్ఠులేలా రంకుబోతుకు నేల బింకపు నిష్టలు వావి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలకడ కంకరి మోటుకేలా చెవిటివానికి సద్గత శ్రవణమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకము 14వది. మాన్యంబులీయ సమర్థుడొక్కడు లేడు మాన్యముల్ చెరుప సమర్థులంతా ఎండినాయుళ్ళ గోడెరిగింపడెవ్వడు బండినాయుళ్ళము ప్రభువులంతా ఇతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు కలవారి సిరులెన్న కలరు చాలా ధనయాళి చేష్టల తప్పెన్నడెవ్వడు బెరకాంతరంకెన్న బెద్దలంతా ఇట్టి దుష్టుల గధికారమిచ్చినట్టి ప్రభువు తప్పులటంచుచు పలుకవలెను భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకం 15వది. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమన్నెమె గాని మెరుగు బంగారంబు మృంగబోడు విత్తమార్జన చేసి విరవీగుటె కాని కూడబెట్టిన సొమ్ము తోడు రాదు పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగలకిత్తురో దొరల కౌనో తేనె జంటీగలియ్యవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకము 16వది. లోకమందెవడైన లోభి మానవుడున్నా భిక్షమర్దిమి చేత పెట్టలేడు తాను పెట్టకయున్న తగవు పుట్టదు గాని ఎరులు వెట్టగ చూచి ఓర్వలేడు దాత దగ్గర చేరి తన ముల్లె చెడినట్లు జిహ్వతో జాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన పలు సంతసమునందు మేలు కలిగిన చాలా మినుకుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువని పేరు పెట్టవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకము 17వది. తనములో ప్రాణముల్ తరలిపోయేడి వేళ నీ స్వరూపమును ధ్యానించునతడు నిమిషమాత్రములోన నిన్ను చేరును గాని యముని చేతికి చిక్కి శ్రమలు బడడు పరమ సంతోషాన భజన చేసెడి వారి పుణ్యమే మనవచ్చు భోగి శయన మోక్షము నీధాన ముఖ్యులకు గాని నరకమెక్కడిదయ్యలలిన నేత్ర కమలనాభని మహిమలు గానలేను తుచులకు ముక్తి దొరకుట దుర్లభంబు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ శతకము 18వది. నీలమేఘ శ్యామ నీవే తండ్రివి మాకు కమలవాసిని మమ్ము కన్న తల్లి నీ భక్తవరులంత నిజమైన బాంధవుల్ నీ కటాక్షము మాకనేక ధనము నీ కీర్తనలు మాకు లోక ప్రపంచంబు నీ సహాయమే మాకు నిత్య సుఖము నీ మంత్రమే మాకు నిష్కలంకపు విద్య నీ పద ధ్యానంబు నిత్య జపము తేయజాతాక్ష నీ పాద తులసీదళము రోగముల కౌషధము బ్రహ్మరుద్ర వినుత
భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకము 19వ. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమునందు మరతునేమో. యావేల యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణములు పెకిలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయనుచు పిలుతునో శ్రమచేత పిలవనో. నాటికిప్పుడే చేతు నీ నామ భజన తలచెదను చెవినిడవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ శతకం 20వ. పాంచభౌతికము దుర్బలమైన కాయం బిదెప్పుడో విడచుట ఎరుకలేదు. శతవర్షముల దాకా మితము చెప్పిరి గాని నమ్మరాదా మాట నెమ్మనమున. బాల్యమందే మంచి ప్రాయమందో లేక ముదియమందో లేక ముసలియందో యూరనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడచుట ఏ క్షణంబో. మరణమే నిశ్చయము బుద్ధిమంతుడైనా దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర.